దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్ పట్టుకుంది. డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోత. పలు నగరాల్లో ఇప్పటికే సరఫరాలు తగ్గిపోయాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో అయితే క్యూ లైన్లు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతదేశంలో గ్యాస్ పై తీవ్రమైన ప్రభావం పడింది. ముఖ్యంగా మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముంబైలో 20% హోటల్స్ బంద్ అయిపోయాయి. అనేక హోటళ్లు మెనూలను తగ్గించుకోవడం, పని వేళలు తగ్గించుకోవడం వంటివి చేస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలంతా పరేషాన్ అవుతున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మళ్లీ పాత రోజుల్లా బండలు పెట్టి క్యూ లైన్లలో నిలబడి వేచి చూసే పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో గ్యాస్ ఏజెన్సీస్ ముందు ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మహారాష్ట్ర సంభాజీనగర్, అలాగే మహారాష్ట్ర పూణే, జార్ఖండ్ లోని రాంచీ నుంచి మనం ఆ లైవ్ దృశ్యాలు చూడొచ్చు. కొన్ని చోట్ల అయితే క్యూ లైన్లలో ఆ గ్యాస్ బండలు ఖాళీ అయిపోయిన సిలిండర్స్ పెట్టుకుని వాళ్ళు క్యూలో నిలబడ్డ సిచ్యువేషన్. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్ పట్టుకుంది. డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోత విధించడంతో పలు నగరాల్లో ఇప్పటికే సరఫరా తగ్గిపోయి ఆ ఎఫెక్ట్ చాలా హోటల్స్ పై ప్రధానంగా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. రకరకాల అసత్య ప్రచారాలు నమ్మి కలవరానికి గురవుతున్నారు జనం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక గ్యాస్ బుక్ చేసిన అనంతరం రెండవ గ్యాస్ బుక్ చేసుకోవడానికి 20 రోజుల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టడానికి అందరికీ గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుతం ఉన్న కొరతను దృష్టిలో పెట్టుకుని ఆ గ్యాప్ ని 25 రోజులు, అంటే ఆ మధ్యలో ఒక గ్యాస్ కి రెండవ గ్యాస్ బుకింగ్ కి మధ్యలో 25 రోజుల విరామం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక నిబంధన కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకురావడం జరిగింది.